నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, ఒక వయసు పైబడిన తర్వాత కొన్ని జబ్బులు అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి. అవును. షుగరు, బీపీ, గుండె జబ్బులు, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, అవునమ్మా. హార్ట్ లో స్టెంట్ వేయించుకున్న వాళ్ళు, బైపాస్లు చేయించుకున్న వాళ్ళు, ఈ సమస్యలతో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సహజంగా పెద్ద వయసు వారికి రుచులు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఒక కారణం, వాళ్ళకున్న జబ్బులు ఒక కారణం. అవును, వాళ్ళకే ఉంటుందంటే నేను తినే ఒక్క ముద్ద కూడా టేస్టీగా ఉంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి ఏవైతే తిని పెరిగామో, అలవాటుగా అయ్యాయో వాటినే ఇప్పుడు కూడా కొనసాగించాలనుకుంటున్నారు. ఇక్కడ పొరపాటు పడుతున్నారు అందరు పెద్దవాళ్ళు. ఆ ఏజ్ లో ఆ పనిలో శరీరం వాటికి అడ్జస్ట్ అయింది, ఏదో కొంత గంట కలిగింది. కానీ ఈ ఏజ్ లో అదే ఆహారం, అదే అలవాటు కొనసాగిస్తానంటే కుదరదు. అందుకని పెద్ద ఏజ్ వారికి ఆహారపు అలవాట్లు, కొన్ని నియమాలు, సమయపాలన ఇట్లాంటివన్నీ మార్చుకోవడం చాలా మంచిది. ఓకే, అలా చేయగలిగితే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం రాకుండా తగ్గుతాయి. సమస్యలు ఉన్నా మరీ ఇబ్బందికరంగా మారకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు మార్పు తీసుకురావడానికి మంచి అలవాట్లు హెల్ప్ చేస్తాయి. మరి డాక్టర్ గారు, వీళ్ళకేమో సగం ఆహారాలు పడవు అసలు. అవును. కోరుకున్న తినాలని అనిపించినా కూడా సగం తినలేరు, ఈజీగా అరిగేలాగా. అలాగే ఈ వయసుకి వాళ్ళకి బలం కూడా చాలా అవసరం. అవును, ఈజీగా అరగాలి కానీ బలం ఇవ్వాలి. అలాంటి ఆహారాలు ఏమైనా ఉంటే చెప్దామా? ఈ పెద్ద వయసు వారికండి 4 సార్లు 5 సార్లు టీవీ చూస్తూ అటు వచ్చేది ఆడించడం అస్సలు చేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అరుగుదల సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఆకలి అవ్వకుండా, అరుగుదల లేకుండా తిన్నారా అనేక రకాలుగా పొట్ట సమస్యలతో బాధపడతారు. పెద్ద వయసు వారికి మలబద్ధకం కూడా కొంచెం బాగానే ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. ఇలాంటి వారు ఆ మలబద్ధకాన్ని కూడా తగ్గించుకోవడానికి ఇక ఉదయం పూట మొలకల కట్టిన రాగి జావ కానీ, మొలకలు కట్టిన మిలెట్స్తో జావలు కానీ ఇలా చేసుకు తీసుకోవడం మంచిదన్నమాట. టిఫిన్ ఎప్పుడన్నా కావాలంటే వారానికి ఒకసారి పెట్టండి, కానీ రోజు ఇలాంటి జావల రూపంలో కనుక ఇస్తే మంచిది. తీపి కావాలంటే బెల్లం, పంచదార బదులుగా ఖర్జూరము, తేనె లాంటివి వేసి జావలు ఇస్తే మంచిదన్నమాట. అది కూడా 8-9 గంటల సమయంలో తీసుకోవడం మంచిది. పొద్దున్న 8 వరకు ఖాళీ కడుపు మీద మార్చడం మంచిది. ఇక తప్పనిసరిగా ముసలోడు టీ కాఫీలు మానేమంటే మరి ఎంతమంది వింటారో కుదరదు. కావాలంటే ఈ జావ తాగడానికి 5-10 నిమిషాల ముందు తాగిచ్చి అది మొదలెట్టమనండి. ఓకే, కాస్త ఖాళీ కడుపు మీద ఉదయం కాస్త 2-3 గంటలన్నా గడిపితే 8-9:30 వరకు మంచిది అనమాట. మధ్యాహ్నం పూట తెల్లటి అన్నం పెట్టకుండా ఉంటే మంచిది. ఇంకా మెత్తగా ఉండే ఓట్స్ అన్నం పెడితే చాలా మంచిది అనమాట. ఓకే, తొందరగా ఉడుకుతుంది, హై ఫైబర్ ఉంటుంది. అందుకని వీళ్ళకి షుగర్ పెరగకుండా, కొలెస్ట్రాల్, కొవ్వులు పెరగకుండా ఓట్స్ భలే కంట్రోల్ చేస్తాయి. అలాంటి ఓట్స్ని అన్నంగా వండేసి అది పెట్టేసి, పెద్ద వయసు వారికి కూరలు కొద్దిగా మెత్తగా ఉడకబెట్టాలి. మామూలు ఇంట్లో వండిందే పెట్టేస్తారు అందరు పాపం. వాళ్ళకి కాస్త మనం తీసుకున్నాక వాళ్ళ పొయ్యి మీద ఉంచి ఇంకో పావు గంట ఉంచి కాస్త నీళ్లు పోసో పాలు పోసో మగ్గనివ్వాలి. అలా మెత్తగా ఉంటే ఈజీగా తినగలుగుతారు. పెద్ద వయసు వారికి కాస్త ఆకుకూరలు ఎక్కువ పెట్టడం చాలా మంచిది. రక్తహీనత రాకుండా ఉంటుంది. చప్పగా మెత్తగా వండిన పప్పుతో ఆకుకూర కానీ ఏదైనా అట్లా పెట్టి ఒక వెజిటబుల్ కర్రీ పెట్టి ఓట్స్ అన్నం పెడితే మంచిది. నమలలేరు కాబట్టి పులకాల కుదరదు వీళ్ళకి. భోజనానంతరం నువ్వులు కూడా వేపించి ముక్కా చెక్కలాగా చేయాలి. నువ్వుల్ని వండ చేయొద్దు, ముక్కా చెక్కలాగా చేసి దాన్ని ఉండగా చేస్తే, ఆ వండ ఒకటి పెడితే కాల్షియం బాగా అంది, ఎముకలు బలంగా ఉంటాయి వీళ్ళకి. ఒక్కొక్క రోజు అవిసె గింజల వండ కూడా పెట్టాలి భోజనం అయ్యాక. గుండెకి, గుడ్డు కొలెస్ట్రాల్కి మంచిది అనమాట. పెరుగు 1 కప్పు మాత్రం మధ్యాహ్నం ఇస్తే మంచిది. సాయంకాలం పెందల కాడి పెద్దలందరికీ కూడా 6-6:30 గంటలకి షుగర్ లేకపోతే చెరుకు రసం, షుగర్ వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్లు, ఇలాంటివి ఇవ్వటం చాలా మంచిది. లవణాలు అవి తగ్గకుండా ఉండాలి వాళ్ళకి. అన్నిటికంటే మంచిది మంచం మీద పడకుండా కాస్త సుఖంగా ఉండాలంటే సాయంకాలం ఉడికిన ఆహారాలు, ఇడ్లీలు, టిఫిన్లు ఇట్లాంటివి తినకుండా ఫలాహారం అన్నిటికంటే మంచిది. ఖర్జూర పండు, కాస్త అంజీర నానబెట్టుకున్నవి, ఒక అరటి పండు, అన్ని బొప్పాయి ముక్కలు, ఒక సపోటాలు 4-3, కాస్త యాపిల్, ఇట్లా ఏవైనా ఫ్రూట్స్ పెట్టుకుని ఆ పండ్లనే ఆహారంగా, ఎప్పుడన్నా కావాలంటే కాస్త స్వీట్ కార్న్ గింజలు మెత్తగా ఉడకబెట్టి ఆ స్వీట్ కార్న్ గింజలు కొన్ని ఇలా పెట్టుకుని ఫ్రూట్స్ తినేస్తే చాలా అనమాట. తేలిగ్గా ఉంటాయి, పొట్టకి హాయిగా అనిపిస్తాయి. పళ్ళు తింటే జబ్బులు త్వరగా రావు. పెందలకాడే తిని అసలు నైట్ అస్సలు తినకూడదు ముసలి వారికి. 6 గంటలకు డిన్నర్ పెట్టేసి ఇంకా నైట్ అస్సలు ఆహారం పెద్దవాళ్ళకి పెట్టకూడదండి. ఇట్లా చేసేసి నైట్ ఏదన్నా ఎర్లీగా పడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి కూడా ఏముండదు. తినము అనుకుంటే ఆకలి అవ్వదు. ఇలా 3 పూట్ల ఆహారం ఇవ్వటం చాలా శ్రేష్టం అండి. మరి సాధారణంగా మనమైతే కనుక
ఆరోగ్య విషయంలో బ్యాలెన్స్ రావాలి అని అంటే ఫుడ్ హ్యాబిట్స్ అలాగే వ్యాయామాలు కూడా చెప్తూ ఉంటాం. అవునమ్మా. మరొక వయసు పైబడిన తర్వాత ఎక్కువ వ్యాయామాలు చేయలేరు వీళ్ళు. మరి వీళ్ళు ప్రత్యేకంగా కీళ్ళ నొప్పులు రాకుండా అలాగే వచ్చిన వాటిని మేనేజ్ చేసుకునేలాగా ప్రత్యేకమైన వ్యాయామాలు ఏం చేస్తే బాగుంటుంది? ఈ పెద్ద వయసు వారికండి డిన్నర్ తిన్నాక ఒక అరగంట సేపు కాళ్ళు ఆడేటట్టు అటు ఇటు నడవటం మంచిది. బయటికి వెళ్ళకపోయినా కాస్త ఏదైనా రీలింగ్ లాంటిది ఏదైనా పట్టుకుని నడవటం మంచిది అనమాట. ఓకే. ఒక అరగంట సేపు తిరిగితే చక్కెర స్థాయిలు పెరగవు, కొంచెం నిద్ర బాగా పడుతుంది, అరుగుదల బాగా ఉంటుంది వీళ్ళకి. అలా చేయటం మంచిది. ఉదయం పూట మనం చూపించేటట్టు మంచం మీద కూర్చుని లేకపోతే బల్ల మీద సోఫాలో కూర్చుని ప్రాణాయామం పావుగంట చేసి తేలిగ్గా మంచం మీద పడుకుని కూర్చుని చేయగలిగే సులభమైన వ్యాయామాలు, కాళ్ళు ఆడించటం, చేతులు ఆడించటం, పాదాలు కదపటం, ఇట్లాంటివన్నీ సులభమైన వ్యాయామాలు చేసుకోవటం మంచిది. ఇట్లా 2 పూట్ల వ్యాయామం తేలికపాటిది మీకు అనుకూలమైన చేయగలిగితే కాస్త మీ కాళ్ళల్లో బలం పెరుగుతుంది, కొంచెం నొప్పులు కూడా త్వరగా రాకుండా ఉంటాయి అన్నమాట. బ్యాలెన్సింగ్ బాగా ఉంటుంది మీకు. తోలటాలు ఇట్లాంటి సమస్యలు వ్యాయామాలు చేస్తే ఉండవు, కాబట్టి ఇట్లా మార్చుకోగలిగితే మంచిది అనమాట. విన్నారు కదండి. మరి ఒక వయసు పైబడిన తర్వాత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం మనం ఎవరి మీద ఆధారపడకుండా మనకి మనమే సొంతంగా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి పెద్దవాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు, జీవనశైలి విధానాల్లో మార్పులు, చిన్న చిన్న వ్యాయామాలు జోడించుకుంటే మీ లైఫ్ స్టైల్కి ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి.